ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేకయుండెను. ప్రియమైన వర్లారా, ఇక్కడ దేవాది దేవుడు యెహోషువకి వాగ్దానం ఇస్తున్నాడు. ఏమనంటే, యెహోవా బ్రతికన కాలమంతా కూడా ఏ మనుష్యుడు కూడా తన ఎదుట నిలవబడలేడు అని. అంటే మోషే తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి దేవుడు యెహోషువని ఏర్పాటు చేసి ఉన్నారు. మరి 40 సంవత్సరాల మోషే యొక్క ప్రయాణంలో ఎన్నో అవాంతరాలు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. మరి ఫరో కావచ్చు, ఫరో సైన్యము కావచ్చు, ఎన్నో ఇబ్బందులు మోషేని పెట్టి ఉన్నారు. కానీ ఏది ఏమైనా మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలు నడిపించగలిగాడు. మోషే మరణించిన తర్వాత దేవుడు యెహోషువని ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడిగా నిలబెట్టి ఉన్నాడు. మరి మోషేకి ఎలా తోడుగా ఉన్నానో నేను కూడా నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని వాగ్దానము చేస్తున్నాడు దేవుడు. అంతేకాకుండా నీ బ్రతుకు దినములన్నిటిలో కూడా ఎవ్వరు వచ్చినా నీ ఎదుట నిలవబడలేరు అని దేవుడు యెహోషువకి ఒక బలమైన వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఎంతోమంది శత్రువులు రావచ్చు, తన ప్రజల మీదకి ఎంతోమంది దాడులు జరిగించవచ్చు, యోర్దాను లాంటి నదుల్లాంటివి ఎన్నో ఇబ్బందులు రావచ్చు. కానీ ఏమీ కూడా యెహోషువ ఎదుట నిలవబడలేకపోయినాయి. చూడండి, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు, చంద్రుడు ఆగి ఉన్నారని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అటువంటి అద్భుతాలు దేవుడు యెహోషువ జీవితంలో చేశాడు. కారణం ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానం. కావున యెహోషువ మరి ఆ కనాను ప్రాంతంలోనికి ప్రవేశించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి. ఎంతో మంది ప్రజలని దేవుడు యెహోషువ ద్వారా నడిపించి ఉన్నాడు. కావున యెహోషువ ఒక బలమైన నాయకుడిగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, మన బ్రతుకు దినముల్లో ప్రభువు మనకు తోడై ఉండాలి. అలా ఉండాలి అంటే బ్రతికినంత కాలం ప్రభువుకి ప్రార్థన చేయాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.